రూమ్కి అయితే వెతుకుతున్నాము, రూమ్ అయితే దొరకట్లేదు. ఈలోపు ఆ ఇంట్లో ఉన్న ముసలామ్మ అమ్మమ్మ ఏం చేసింది అంటే చెట్లు మొత్తం మనీ ప్లాంట్ అనేది చాలా పెద్దగా పెరిగిందండి. ఆ మనీ ప్లాంట్ మొత్తాన్ని కోసేసి గేట్ బయట పడేసింది. నేను షాప్ నుంచి వెళ్ళి చూసేసరికి నా కళ్ళంట నీళ్ళు వచ్చి ఇంత పెద్దగా పెరిగింది, ఎప్పటి నుంచో పెంచుతున్నాను, ఇలా చేశారు ఎవరు అని అరిస్తే వచ్చి తినేసింది అమ్మ, మాకు తెలియదు అని. వచ్చి తిని చెట్ల కుండీలో నుంచి బయట పడేస్తుందా అండి. ఇక ఈయన అన్నాడు ఇంకా మనం ఏమన్నది సైలెంట్గా ఉండనేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా రూమ్ కోసం వెతుకుతుంటే రూమ్ అయితే మాకు దొరికిందండి. ఈసారి మంచి ఓనర్స్ ఉన్న మంచి ఇల్లే దొరికింది. అయితే ఇక షిఫ్ట్ అయిపోదామని సామాన్ మొత్తాన్ని సదిరేసుకొని అన్నీ షిఫ్ట్ చేసేసాము. ఒక టీవీ ఫ్యాన్ అనేది ఇంట్లో ఉండిపోయిందండి. టీవీ ఫ్యాన్ అనేది ఇంట్లో ఉండిపోతే నెక్స్ట్ డే అయినా సరే ఏమవుతుందిలే అప్పుడు వెళ్ళి ఇప్పేసుకోవచ్చు అని చెప్పేసి రూమ్కి తాళం వేసేసామండి. తాళం వేసేసి వస్తే నెక్స్ట్ డే ఏం జరిగిందో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నా